గురుగారు ఇప్పుడు ఆగస్టు నెలలో అండి. అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వాళ్ళకి గ్రహ సంచార వీక్షణం మనం చూస్తే ఆగస్టు మాసంలో వీళ్ళకి ముఖ్యంగా లాభంలో గురు కుజుల యొక్క కలయిక. హ్మ్. అంటే కుజుడు వ్యయస్థానంలోకి వస్తాడు ఈ నెలాఖరులో. అయితే 25వ తారీఖు వరకు కూడా దాదాపుగా అప్రాక్సిమేట్లీ వాళ్ళకి లాభస్థానంలో గురు కుజుల యొక్క కలయిక. అంటే లాభంలో గురు కుజుల యొక్క కలయిక, అలానే దీనితో పాటు వాళ్ళకి ద్వితీయ స్థానంలో బుధుడి యొక్క సంచారం, ద్వితీయంలో శుక్రుడి యొక్క సంచారం, నెలాఖరులో తృతీయంలోకి శుక్రుడు వెళ్ళటం, అలానే తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం. అంటే ఈ గ్రహాలన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. అలానే దీంతోపాటు కుంభరాశిలో శని యొక్క సంచారం. హ్మ్. అంటే కుంభరాశిలో శని అంటే అష్టమ స్థానంలో శని యొక్క సంచారం ఆ కర్కాటక రాశిలో శని యొక్క సంచారం, నవమ స్థానంలో రాహు యొక్క సంచారం. ఇది ఆగస్టులో ఉన్న గ్రహాల యొక్క సంచార ఫలితాలు. అయితే ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే కర్కాటక రాశి వాళ్ళకి గురుకుజుల యొక్క కలయిక వల్ల భూ సంబంధమైన విషయాలు కానీ, భూములు కొనుగోలు చేయటం కానీ, భూములు విక్రయించటం కానీ, దానితో పాటు గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు, అలానే రైతులకు అనుకూలమైన వాతావరణం, వ్యవసాయం చేసుకోవచ్చు చాలా చక్కగా. అలానే దీంతో పాటు కెమికల్ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు కానీ, అలానే ల్యాబొరేటరీస్ పనిచేస్తున్న వ్యక్తులు కానీ, మెడికల్ షాప్ వాళ్ళకు కానీ, డాక్టర్స్ కానీ, అలానే కెమిస్ట్రీ లెక్చరర్స్ కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలమైన స్థితులు బాగున్నాయి. అంటే భూ సంబంధమైన లావాదేవీలు కానీ, రియల్ ఎస్టేట్ రంగం వ్యక్తులందరికీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంది. వాళ్ళకి ప్లాట్లు కూడా అమ్ముడుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ ఈ గురువు వల్ల అన్ని విధాలా వాళ్ళకి ఆదాయం బాగా పెరుగుతుంది. గురుకుజులు మిత్రులు కాబట్టి అన్ని విధాలా వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం. అంటే ఇంటి యందు కూడా శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు, అలానే మంచి సంకల్ప సిద్ధి జరిగే అవకాశం ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. ఆదాయంతో పాటు చాకచక్యంగా కొన్ని పనులు నెరవేర్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అన్ని పనులలో కూడా రాణించే అవకాశాలు ఉంటాయి. ఆలోచనలో కొన్ని మార్పులు, అలానే సమర్థవంతమైన నిర్ణయాలు, అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరిగే అవకాశాలు, అలానే ఇంటి విషయంలో కొంత దృష్టి పెట్టే అవకాశం. అంటే ప్రతిదీ కూడా ఇంటి విషయంలో గతంలో కంటే కూడా ఇప్పుడు ఇంటి మీద తన ఆలోచనలు, తన మార్గాలు, గతంలో చేసిన పొరపాట్లన్నీ కూడా సరిదిద్దుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతో వస్తువులు కొనుగోలు చేయటం, కొత్త పనులకి శ్రీకారం చుట్టే అవకాశాలు, ఇలాంటివన్నీ కూడా గురుకుజుల వల్ల బాగా జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు కొత్తగా వ్యాపారాలు కూడా కొత్తగా వ్యాపారం చేసుకోవచ్చు, నూతన వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. అలానే ద్వితీయ స్థానంలో బుధుడి వల్ల సుఖ సంతోషాలు, విందులు, వినోదాలు, ఆరోగ్యం బాగుండటం, అలానే సర్వ ఆదాయము అంటే అన్ని రకాల ఆదాయం కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే సర్వత్రా విజయము, సర్వదా అనుకూలత కలిగే అవకాశాలు ఉంటాయి. అలానే ద్వితీయ స్థానంలో వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి వచ్చి శుక్రుని యొక్క ఫలితం అంటే వివాహ సంబంధాలు కుదరటం. అంటే మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ, మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. తెలిసిన సంబంధాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ద్వితీయ స్థానంలో శుక్రుడి వల్ల ధనము, వస్తువులు, బంగారు ఆభరణాలు కొనగట్టం, అనే వస్తు లాభం, గిఫ్ట్లు ఇచ్చే అవకాశాలు, గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అలానే కీర్తి జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే అకారణంగా కొన్ని కలహాలు రాకుండా కొంత కాపాడుకోవాలి. అంటే ఉన్నట్టుండి కొంతమంది కలహాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి విషయాల్లో కొంత అప్రమత్తంగా ఉండాలి. అన్నిటిలో లాభం కలిగే అవకాశాలు ఉంటాయి. కీర్తి, తేజస్సు కలిగే అవకాశాలు ఉంటాయి. విజయప్రాప్తి, ఉద్యోగస్తులకి, వ్యాపారులకు కూడా మంచి పదోన్నతి. అంటే వ్యాపారులకు పదోన్నతి అంటే ఏంటంటే వేరు వ్యాపారాన్ని విస్తరణ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్స్పాండ్ చేస్తారు. అనేక మార్గాల్లో ఆదాయము, ధన, నూతన వస్త్ర లాభాలు, అలానే ధైర్యము, కార్యక్రమాలు చేయాలని కొంత సానుకూలత వాళ్ళకి. అలానే శిరోవేదన కలుగుతూ ఉంటుంది. శిరోవేదన అంటే ఏంటంటే తలకు సంబంధించిన హెడేక్ రావటం, తలలో ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మానసికంగా ఎక్కువగా ఆలోచన చేయొద్దండి. కర్కాటక మానసికంగా ఆలోచన చేస్తే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. అంటే చిన్న ఇబ్బందులు, పెద్ద ఇబ్బందులు ఆందోళన చెందాల్సిన పని లేదు. సర్వకార్య సిద్ధి, పోటీ పరీక్షల్లో విద్యార్థులు అనేకమైన చదువు పట్ల శ్రద్ధ చూపించడం, మంచి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కర్కాటక రాశి వాళ్ళకి గురుకుజుల యొక్క కలయిక బాగుంది. దానితో పాటు ద్వితీయ స్థానంలో బుధుడు, ద్వితీయ స్థానంలో శుక్రుడు, తృతీయ స్థానంలో కేతువు కూడా బాగున్నాడు. అంటే తృతీయ స్థానంలో కేతువు వల్ల కూడా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఉంటాయి.
విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ శని వక్రగతి పట్టడం వల్ల అష్టమ స్థానం యొక్క ప్రభావం తగ్గుతుంది. ఆరోగ్యపరంగా వచ్చినా కూడా చిన్న చిన్న ఇబ్బందులు తప్పితే ఏమీ ఉండవు. అంటే టోటల్గా వాళ్ళకి ఎక్కువ గ్రహాలు బాగున్నాయి. ఎక్కువ గ్రహాలు బాగుంటానికి కారణం ఏ రాశిలో ఉంటామని మనం చూస్తే ఇక్కడ గురుకుజుల యొక్క కలయిక, 2 మిత్రగ్రహాలు శుక్రక్షేత్రంలో ఉండటం చాలా మంచిది. అంటే ఆ 2 గ్రహాలు బాగున్నాయి, క్లియర్, వెరీ క్లియర్ అది గోచారిత్యం. అలానే వీళ్ళకి ద్వితీయ స్థానంలో బుధుడు మంచివాడే, ద్వితీయ స్థానంలో శుక్రుడు కూడా మంచివాడే. ఆ 2 గ్రహాలు బాగున్నాయి, అంటే 4 గ్రహాలు బాగున్నాయి. 5వ గ్రహం తృతీయ స్థానంలో కేతు వల్ల అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అంటే అనుకూలమైన ఫలితాలు అనుకూలమైన ఫలితాలు అంటే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, భూ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండటం, గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఉండటం, అన్నిట్లా కూడా వాళ్ళకి ఏదైనా సరే కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే 5 గ్రహాలు పరిపూర్ణంగా కంప్లీట్గా ఉన్నాయి. శని మధ్య రకంగా ఉన్నాడు, రవి వచ్చే మధ్య రకంగా ఉంటాడు. అంటే ఎక్కువ గ్రహాలు అనుకూలమైన స్థితి జరుగుతున్నాయి. ఒక్క రాహువు మాత్రమే బాగలేదు, కానీ మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కువగా బాగున్నాయి. కాబట్టి వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. నూతన వ్యాపారాలే కాదు, అన్నీ చేసుకోవచ్చు. చక్కగా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. అన్నీ కూడా ప్రతి పనిలో కూడా వాళ్ళకి అన్నింటా విజయం లభించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే చాలా మంచిది. అంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదండి? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క పంచరత్న స్తోత్ర పాలనం చేయటం చాలా మంచిది. ఇది ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు చేయటం వల్ల వాళ్ళకి సుఫలితాలు జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. నెలాఖరు నుంచి 25వ తారీఖు నుంచి కుజుడి యొక్క మార్పు వల్ల వాళ్ళు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్ర పాలనం చేయాలి. అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకం ఒకటి ఉంటుంది, అది చదవాలి. అంటే మంగళవారం పూట ప్రాతకాలంలో కానీ, అంటే కుజహోర వస్తుంది, అంటే ఈ నెలాఖరు నుంచి తర్వాత వచ్చేటప్పుడు ప్రదోష కాలంలో కూడా ఈ అంగారకుడు సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదువుకోవడం చాలా మంచిది. వీలైతే ఇవన్నీ నేను చదవలేదు అని అంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క పంచరత్న స్తోత్రం, అలానే అంగారక గాయత్రి మంత్రం ఉంటుంది. అంగారక గాయత్రి శక్తి హస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అది కుదరలేదంటే అంగారకుడు శ్లోకం ఒకటి ఉంటుంది, ధరణీగర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారశక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని తప్పకుండా ప్రాతకాలంలో కానీ ప్రదోషకాల సమయంలో కూడా చదవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. మంచి పరిహారం తెలియజేస్తారండి. ధన్యవాదాలు. నమస్కారం అండి.